జై శ్రీరామ్ అండి. ఈరోజు చూసారా మన ఇంట్లో ఉన్న ఈ పనగంటాకునైతే చూస్తున్నాము. సో, మనమైతే ఈరోజు ఈ పనగంటాకుని కొద్దిగా తీసుకొని పప్పైతే ప్రిపేర్ చేస్తున్నాను. చాలామందికైతే డౌట్ అయితే ఉంటుందండి. పనగంటాకుతో కూడా పప్పు ప్రిపేర్ చేస్తారా అని. సో, పప్పైతే ప్రిపేర్ చేస్తారండి. నేనైతే మొన్న ఈ మధ్య క్యాటరింగ్‌లో అయితే పప్పునైతే టేస్ట్ చేశాను. చాలా అంటే చాలా బావుందండి. సో, మనమైతే ఈరోజు కొద్దిగా పప్పైతే ప్రిపేర్ చేద్దాం. నేనైతే ఈ పెసలనైతే తీసుకుంటున్నానండి. సో, మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పెసలివి. ఇవి ఎలా చేసుకోవాలా, ఏంటా అనేది చాలా మందికి తెలీదు. సో, వీటినైతే నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. సో, 1 ½ కప్ అయితే నేను ఈ పెసలనైతే తీసుకుంటున్నాను. నేనైతే స్టీల్ గిన్నె యూజ్ చేస్తాను. స్టీల్ గిన్నె చాలామంది మాడిపోతాయి అనుకుంటున్నారు. కానీ మాడిపోవండి. స్టీల్ గిన్నెలో కొద్దిగా అడుగునైతే ఆయిల్ రాస్తే ఏ పెసలు, ఏ కర్రీ అయినా సరే మాడిపోదు. సో, వీటినైతే బాగా వాష్ చేసుకోవాలి. స్టవ్ అయితే వెలిగించేసాను. ఈ గిన్నె తీసుకెళ్ళి మళ్ళీ స్టవ్ మీద అయితే పెట్టేసామండి. ఆ పెసరైతే ఉడికే లోపలైతే మనం టమోటాలు, పచ్చిమిర్చి, మామిడికాయ, పనగంటాకు చూసారండి ఇంకా సన్నగా తరగాలి. కానీ నాకు ఇంతవరకే వచ్చు. మా అత్తమ్మ అయితే ఇంకా సన్నగా తరుగుతుంది. ఆమె అయితే చాలా బాగా చేస్తుంది పనగంటాకుని. సో, మేము ఇంతవరకే చేయగలం. సో, పప్పైతే 50% అయితే ఉడికిపోయింది. కొద్దిగా టమాటాలైతే వేసుకున్నాను. అలాగే కొన్ని పచ్చిమిర్చి వేసుకున్నాము. 2 మినిట్స్ అయితే ఉండించాలి. తర్వాత పనగంటాకైతే మొత్తం దాంట్లోనే వేసుకోవాలండి పప్పులో. మనం ఎంత తరిగి పెట్టామో అంత పనగంటాకుని వేసుకోవాలి. మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. అందులోని కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి. సో, ఫైనల్‌గా అయితే మన పప్పు అయితే ప్రిపేర్ అయిపోయింది. సో, దీన్ని పోపు పెట్టేటప్పుడైతే ఫోన్ అయితే నా దగ్గర లేదు. మా వారైతే ఫోన్ తీసుకెళ్ళిపోయారు. సో, వచ్చినాకైతే వీడియో తీస్తున్నాను. మనం తాలింపు ఎలా పెట్టుకోవాలంటే బాండీలో కొద్దిగా ఆయిలు, ఆవాలు, జీలకర్ర అలాగే టమోటాలు వేసుకొని ఫ్రై చేసుకొని ఇలా పప్పు వేసుకోవాలండి. సో, ఫైనల్‌గా అయితే మన పప్పు అయితే ప్రిపేర్ అయిపోతుంది. చూడండి మన బౌల్‌లో పెట్టుకున్నాము ఈ పప్పుని. చాలా చాలా టేస్ట్